వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మరి చిన్నగదిలి డేటా ఎంట్రీ ఆపరేటర్ ని నేను ఈ జాబ్ లో జాయిన్ అయ్యి 2008లో జాయిన్ అయ్యాను. 17 సంవత్సరాలు పూర్తయింది. గత ప్రభుత్వంలో 2023లో డిసెంబర్లో మేము ఇలాగే రెగ్యులర్ చేయాలి, ఎంటీఎస్ మినిమం టైం స్కేలు, సమాన పనికి సమాన వేతనం అడిగాము. ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. దయచేసి మాకున్న నిత్యావసర వస్తువులన్నీ కూడా చాలా తారాస్థాయిలో పెరిగిపోయే రేట్లన్నీ. దయచేసి మినిమం టైం స్కేల్ పెంచే హెచ్ఆర్ పాలసీని రెగ్యులర్ చేయాలని ఆశిస్తున్నాం. సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం పెంచాలని ఆశిస్తున్నాం. గురువులండి, మరి నేను రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రాష్ట్ర నాయకుల్ని. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద పోరాట దీక్ష అనేది ఈరోజు మా జేఏసీ తరపున పోరాటం, మా డిమాండ్స్ కోసం పోరాటం చేస్తున్నాం. అయితే ఈరోజు మరి గతంలో మేము 21 రోజులు, మరి 2023 డిసెంబరు 24 జనవరిలో మరి ఖచ్చితంగా మేము ఆ రోజు మరి ధర్నా 21 రోజులు చేసాం. ఆ ధర్నాలో అప్పటి మరి జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మా డిమాండ్స్ ని నెరవేర్చలేదు. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి నేటి కూటమి ప్రభుత్వం నాయకులు ఆ రోజు మా టెంట్ల వద్దకు వచ్చి మరి మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ హామీలన్నీ నెరవేర్చుకుంటామని అనేసి మరి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేటికి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఈ రోజు కూడా మా డిమాండ్లు ఏవి కూడా మరి నెరవేర్చలేదు. చాలా సార్లు ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి అందరినీ మరి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి గవర్నమెంట్స్ ఆర్థిక పరంగా లోట్లో ఉంది కాబట్టి మీ పరమైనటువంటి డిమాండ్లని త్వరలో నెరవేర్చుతామని మాకు చెప్తున్నారు. కావున మరి ఖచ్చితంగా మాకు తక్షణమే మా తాలూకు డిమాండ్లు నెరవేర్చాలి. తక్షణమే మాకు మా డిమాండ్లు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.